అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వినాయక చవితి సందర్భంగా మొత్తం ఎక్కడ చూసినా వాడలా వినాయకుడిని ఏర్పాటు చేసుకుని మండపాలు ఏర్పాటు చేసుకుని పెద్ద ఎత్తున సంబరంగా జరుపుకుంటున్నటువంటి నేపథ్యం. అయితే అనంతపురంకి వచ్చేటప్పటికి ఇక్కడ గుల్జార్పేటలో ముస్లిమ్స్ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో కూడా మొత్తం ముస్లిం సోదరులు, హిందూ సోదరులు కలిసి ఇక్కడ వినాయకుడిని ఏర్పాటు చేసుకుని ఏడు గుర్రాల వినాయకుడిని ఏర్పాటు చేసుకొని ఇక్కడ అంగరంగ వైభవంగా వాళ్ళు నిర్వహించుకుంటున్నటువంటి నేపథ్యం. ఎటువంటి తారతమ్యాలు లేకుండా సోదర భావంతో వీరు ఏకంగా దాదాపు కొన్ని సంవత్సరాలుగా ఇలా నిర్వహించుకోవడం అనేది చాలా ఈ ప్రాంతంలో గొప్పగా చెప్పుకుంటారు. ఇటువంటి పరిస్థితుల్లోనే ఇక్కడ ఏదైతే ముస్లిం సోదరులు కానీ హిందూ సోదరులు గారు ఉన్నారు, ఏం చెప్తారు వారి మాటలు వినే ప్రయత్నం చేస్తారు. ఈరోజు ఇక్కడ మీరు వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు, ఎన్ని సంవత్సరాలుగా ఏర్పాటు చేస్తున్నారు, ఏంటి స్పెషల్ ఏంటి? ఇక్కడ చాలా ఇయర్స్ నుంచి ఏర్పాటు చేస్తున్నామండి. 25 మెంబర్స్ వరకు అందరూ కలిసి ఏర్పాటు చేస్తున్నాము. ఇందులో ముస్లిమ్స్, క్రిస్టియన్స్ అందరూ ఉన్నారు. అందరూ కలిసి ప్రతి ఇయర్ కలిసి చేసుకుంటారు అన్నమాట. ఎటువంటి ప్రాబ్లం లేకుండా అందరూ హ్యాపీగా అన్నీ చేసుకుంటూ ఉంటారు. ఇది గుల్జార్పేట ఏరియా అన్నమాట. ఇదే మెయిన్ సెంటర్. 3 ఇయర్స్ పైన అయిందండి. చాలా హ్యాపీగా ఉంటుందండి. ఎవరు కానీ రిస్ట్రిక్షన్స్ పెట్టకుండా, ఏరియా మొత్తం ముస్లిం ఏరియా కాబట్టి మొత్తం అందరూ హ్యాపీగా ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేకుండా అందరూ కలిసి యూనిటీగా చేసుకుంటారనమాట. ఏంటండి మీ వినాయకుడి యొక్క ప్రత్యేకత? సార్, మేము ఇక్కడ మొత్తం అంతా ముస్లిమ్సే మెజారిటీ ఉంటారండి. ఈ గుల్జార్పేట ఏరియాలో దాదాపు అనంతపురంలో ముస్లిమ్స్ 70 to 80% ఉంటారు, హిందువులు తక్కువ మంది ఉంటారు. కానీ ముస్లిమ్సే సహకారం అందించి హిందూ ముస్లిమ్స్ అందరూ కలిసి హిందూ ముస్లిం బాయి అనే విధంగా ప్రతి సంవత్సరం ఈ వినాయక చవితి ఉత్సవాలు నిర్వహిస్తున్నాం సార్. అంతేకాకుండా మా ముస్లిం సోదరుల యొక్క సహకారం మాకు చాలా గొప్పగా ఉంటుంది. ప్రతి ఒక్క మండపంకి ప్రతి పని మొదలుపెట్టినప్పటి నుంచి అయిపోయేంత వరకు ప్రతి ఒక్క విషయంలోనూ మా ముస్లిం సోదరులు మాకు సహకారం అందిస్తూ మా పండుగను వాళ్ళు సజావుగా జరిగేటట్లు చూస్తున్నారండి. ఇది మాకు చాలా ఆనందదాయకం. అదేవిధంగా మేము కూడా ముస్లిం సోదరుల యొక్క రంజాన్ దావత్ ఇక్కడే ఇస్తామండి. మేము ఇఫ్తార్ విందు ఇక్కడే ఇస్తాం. మరియు పీర్ల పండుగ, మొహర్రం, అవి పండుగలు కూడా ఇక్కడే చేసుకుంటాం. సో హిందూ ముస్లిమ్స్ అంతా కలిసి ఎటువంటి తారతమ్య భేదాలు లేకుండా ఇక్కడ పండుగ జరుపుకోవడం అనేది ప్రత్యేకం. మరియు అన్నదాన కార్యక్రమం అనేది చాలా అద్భుతంగా చేస్తామండి. 30వ తారీఖు ఆ రోజు కూడా మొత్తం మా సోదరులు, ముస్లిం సోదరులు, హిందూ సోదరులు అందరూ కలిసి ఇక్కడ పండుగ జరుపుకుంటామండి. అది ముఖ్యం. ఏం చెప్తారండి? ఎందుకంటే ఎక్కడైనా చూస్తే మనకు ముస్లిం, హిందూ సోదరులు అంటే కొంచెం తేడాలు ఉంటాయి, కొంచెం గొడవలు కావచ్చు, అంటే కొంతమందికి నచ్చకపోవడం. అటువంటిది మీరు ఈరోజు ఏకంగా కలిసి ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం ఎలా చూస్తారు? మొదటిగా 2 రాష్ట్రాల ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు. ఇక్కడ గుల్జార్పేటలో 3వ వార్షికోత్సవ వినాయక చవితి పండుగ జరుపుకుంటున్నాం. ఇక్కడ ఎటువంటి భేదాలు లేకుండా, మత కల్లోలం లేకుండా మనమంతా ఒకటే కలిసిమెలిసిగా ఇక్కడ మన ప్రాంతంలో మన మొహరం కానీ, ఇఫ్తార్ విందు కానీ, అలాగే మన వినాయక చవితి కానీ ప్రతి ఒక్కటి కూడా సక్సెస్ఫుల్గా చేస్తాం. మనమందరం కలిసి మనమంతా ఒకటి, మనమంతా ఉన్న భారతదేశంలో మనమంతా ఒకటి. ఇలాంటి భేదాలు లేకుండా, ఎటువంటివి మనకు మత పిచ్చి కానీ ఇంకొకటి కానీ లేకోకుండా మనమంతా కలిసి ఏకంగా ఇక్కడ వినాయక చవితి పండుగ జరుపుకోవడం జరుగుతుంది. అదేవిధంగా 4వ రోజు అన్నదాన కార్యక్రమంలో కూడా ప్రతి ఒక్కరు ఇక్కడ కలుస్తారు. చిన్న పెద్ద, ముస్లిం, హిందూ, క్రీస్తు అందరూ కలుస్తారు. ప్రతి ఒక్కరికి ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే లాస్ట్ రోజు నిమజ్జనం రోజు ప్రతి ఒక్కరు కలిసి కూడా దేవునికి తీసుకొని వచ్చి బయట వరకు నిమజ్జనం జరగడం కూడా జరుగుతుంది. అంటే ఇటువంటి కార్యక్రమం ఇప్పుడు ఈరోజు వినాయక చవితి సందర్భంగా మీరు కలిసి కొన్ని సంవత్సరాలుగా ఈ రకంగా ముందుకు వెళ్తున్నారు. ఇటువంటి పరిస్థితి అన్నిట్లోనూ వస్తే ఎలా ఉంటుందంటారు? రావాలంటారా? ప్రతి ఒక్క చోటు కూడా మేము ఇదే కోరుకుంటాం. ప్రతి ఒక్క చోటు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది. వాళ్ళ దగ్గర వెళ్ళకూడదు, వీళ్ళ దగ్గర వెళ్ళకూడదు. ఇప్పుడు చూసుకుంటా పోతే రామ్ మందిర్ గురించి జరుగుతుంది, బాబ్రీ మసీద్ కూడా జరుగుతుంది. ఇలాంటివి లేకుండా ప్రతి ఒక్క చోట కూడా ఇలా అన్యోన్యంగా మనం అంతా కలిసి ఒకటిగా మనమంతా ముందరికి వెళ్ళాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఏం చెప్తారండి? ఎందుకంటే ఎక్కడ చూసినా హిందువులు, ఒక్క నిమిషం ఎక్కడ చూసినా హిందువులు వేరు, ముస్లిమ్స్ వేరు అన్నట్టుగా కొంచెం తారతమ్యాలు చూపే పరిస్థితి. మీరు కలిసి చేసుకుంటున్నారు, ఎలా ఫీల్ అవుతుంది? అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మేము గత 3 సంవత్సరాలుగా వినాయక చవితిని నిర్వహిస్తున్నాము. ఎటువంటి ఇబ్బంది లేకోకుండా అందరం ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అన్ని విధాలుగా ఈ 5 days ఎటువంటి ఇబ్బంది లేకోకుండా చేసుకుంటున్నాము. ఇలాగే ఇంకా కొన్ని సంవత్సరాలుగా చేసుకొని సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా దేవుని. థ్యాంక్ యూ. చూడొచ్చు ఈ ముస్లిం సోదరులు అయితే మాత్రం చాలా
చాలా ఆనందంగా, ఎందుకంటే ఫ్రెండ్స్ అందరూ మీరు ఈ రకంగా ముస్లిం సోదరులు హిందూ సోదరులు కలిసి చేసుకోవడం, దీన్ని ఎలా చూస్తారు? చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం మేమంతా. ఇంకా అదే విధంగా కూడా ఇంకా ఉన్నంత వరకు కూడా వాళ్ళ కోసమే నేను ఖచ్చితంగా కష్టపడతాను. దీంట్లో క్యాస్ట్ గీస్ట్ అనేది ఏం లేదు. రాత్రింపగలు కష్టపడి చేసుకున్నాం. మేము వినాయక చవితి కానీ, మొహరం కానీ, రంజాన్ కానీ దాంట్లో ఎటువంటి అభ్యంతరం ఏం లేదు. మేము కలిసి చేసుకుంటానే ఉంటాం. ఎవరు ఏమన్నా కూడా మేము కలిసి చేసుకుంటానే ఉంటాం. కలిసే ఉంటాం. అంటే ఇంకోటి మామూలుగా చిన్న గొడవ జరిగితే అంటే వాడిది వీడిది అన్నట్టుగా ఈ రకంగా కొంచెం భేదాభిప్రాయాలు తారతమ్యాలు చూసే పరిస్థితుల్లో మీరు ఈ రకంగా ఉండడం అనేది మీ ఫ్రెండ్స్ కావచ్చు, నగరంలో కూడా పెద్ద ఎత్తున చర్చ ఉంది. దీని గురించి ఏమి హ్యాపీగా ఫీల్ అవుతున్నారు? అదైతే నేను దాని పెద్దగా ఏం చెప్పేది లేదు, నా వల్ల అయితే కాదు. నా సందు మా బ్యాచ్ వరకు నేను చెప్పగలను. మేమైతే అట్లాంటి దరిదాపుల్లో కూడా మా దగ్గర లేవు. మేము ఎప్పుడు ఆ ఆలోచనతో కూడా లేము. వాని కష్టం వచ్చినప్పుడు నేను, నా కష్టం వచ్చినప్పుడు వాళ్ళు, ఇది ఖచ్చితంగా కలిసి చేసుకుంటానే ఉన్నాం. దాని తర్వాత ఇంకా అవన్నీ అవుట్ ఆఫ్ మా గేమ్, అదేం పట్టించుకోవడం లేదు. ఎప్పుడు లేవు, రావు కూడా మా దాంట్లోకి. మేమైతే కలిసి ఖచ్చితంగా ఇట్లా చేసుకుంటానే ఉంటాం. నేను ఉన్నంత వరకు అయితే నా చేతనైనంత వరకు నేను చేస్తూనే ఉంటాను వాళ్ళ కోసం, అంతే. చూడొచ్చు ఇక్కడ ముస్లిం సోదరులు హిందూ అనేది ఏమాత్రం తేడా లేకుండా, ఎందుకంటే ఈ కార్యక్రమంలో మేము ఇక్కడ ఈ ప్రాంతంలో దాదాపు 3 సంవత్సరాలకు పైన అయింది కార్యక్రమం. అయితే మేము అందరం కలిసి ప్రతిదీ మొహరం కావచ్చు ఇలాంటి ఇతర అన్ని అంశాలను మేము అందరూ కలిసి నిర్వహించుకుంటున్నాం. మాకు అటువంటి భేదాభిప్రాయాలు ఎక్కడా లేవు. ఇటువంటి సంస్కృతి మిగతా చోట్ల అన్నింటిలో కూడా వస్తే కనుక చాలా బాగుంటుంది. ఎందుకంటే ముస్లిం సోదరులు లాంటి హిందూ సోదరులను చాలా చోట్ల గొడవలు జరిగి చాలా, ఎందుకంటే నష్టపోయే పరిస్థితులు చాలా ఉంటాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడ వాతావరణం చూస్తే మాత్రం ముఖ్యంగా గుల్జార్పేట ఈ ప్రాంతంలో ముస్లిం సోదరులు ఎక్కువగా నివాసం ఉండేటువంటి ఈ ప్రాంతంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తే మాత్రం అందరూ దాదాపు 25 మంది కమిటీ సభ్యులు ఉంటే దాదాపు 15 మంది ముస్లిం సోదరులు ఈ కమిటీలో ఉంటారు. కాబట్టి ఇటువంటి సంస్కృతి అనేది ఇక ముందు కూడా మేము కొనసాగిస్తాం. ఎందుకంటే ఇక్కడ మేము కలిసే పెరిగాం, కలిసి తిరిగాం. కాబట్టి రేపొద్దున ఏదైనా సమస్య వచ్చినా ఇలాంటి సంతోషంలో అన్నింటిలోనూ మేము కలిసే ఉంటాం. కాబట్టి రాబోయే కాలంలో కూడా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి మేము ఎల్లప్పుడూ ముందుంటాం ఎప్పటికీ కూడా. ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాలు ఇక ముందు కూడా జరగకపోతే ఖచ్చితంగా మేము కలిసే చేస్తాం. కాబట్టి ఇటువంటి పరిస్థితి అన్ని చోట్ల కూడా ఇటువంటి వాతావరణం నెలకొంటే మాత్రం అందరూ కూడా ఆమోదయోగ్యంగా ఉంటుంది, చాలా సంతోషంగా. ఎందుకంటే చాలా చోట్ల చిన్న చిన్న వాటికి గొడవలు పడే పరిస్థితులు నెలకొన్నటువంటి నేపథ్యంలో ఇట్లా కలిసిపోతే మాత్రం ఎటువంటి సమస్యలు వచ్చినా కూడా ఎదుర్కొనేందుకు కూడా అందరూ సమాయత్తం కావచ్చు అని చెప్పేసి ఇక్కడ హిందూ ముస్లిం సోదరులు చెప్తున్నటువంటి నేపథ్యం. కెమెరా పర్సన్ సుధాకర్తో అనంతపురం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.